వందనాలండి. ఈరోజు జూన్ 27. దేవుని రాజ్య వీరునిగా మోషేను చూద్దాం. నిర్గమకాండం 3:10. రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని పోవెలను అనెను. దేవుడు మోషేను తాను ఎన్నుకున్న వాగ్దాన జనాంగాన్ని రక్షించుటకు, నడిపించుటకు, వారిని ఆరాధనలోకి నడిపించుటకు శక్తివంతంగా వాడుకొనుట చేత మన మోషేను దేవుని రాజ్య వీరునిగా చూపించవచ్చు. తన సొంత గొప్పతనం కొరకు కాక దేవుని అధికారం కింద నమ్మకమైన సేవకునిగా పనిచేశాడు అని లేఖనాలు అతన్ని చిత్రీకరిస్తూ ఉన్నాయి. అతని రాజ్యపు వీరునిగా భావించుటకు కొన్ని కారణాలు చూద్దాం. మొదటిది, దేవుని జనాంగాన్ని బానిసత్వం నుంచి విడిపించాడు. నిర్గమకాండం 3:10 ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. దేవుడి మాట విన్నాడు. దేవుడు ఆదేశించిన ప్రకారము ఆయన ప్రతినిధిగా అణచివేత నుండి విడుదలకు తీసుకొచ్చాడు. రెండవది, నమ్మకత్వంతో నడిపించాడు. నిర్గమకాండం 14:13-16 వరకు ఎర్ర సముద్రం నడుమ నుండి నడిపించాడు. హెబ్రీ 3:5లో చెప్పబడినట్లు దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండెను. దేవుని రాజ్యపు గృహ నిర్వాహకత్వము తన జీవితంలో చూపించాడు. మూడవది, దేవుని ఆదేశాలు పొంది ప్రజలకు అందించాడు. ఒక ప్రవక్తలాగా దేవుని ధర్మశాస్త్రంను ప్రజల యొద్దకు మధ్యవర్తిగా తెచ్చి పవిత్రతతో విధేయతతో ఆచరించడంలో నడిపించాడు. నాలుగవది, ప్రజల పక్షంగా విజ్ఞాపనలు చేశాడు. ద్వితీయోపదేశకాండం 34:10-12 వరకు ఇజ్రాయెళ్ల పక్షంగా అనేక పర్యాయాలు దేవుని ఎదుట నిలబడి విజ్ఞాపన చేశాడు. దీని ద్వారా ఒక గొర్రెల కాపరికి తన మంద పట్ల ఉన్న హృదయ స్పందన ప్రదర్శించాడు. నాలుగవది, సాత్విక మతంలో కొట్టొచ్చినట్టు కనపడింది. సంఖ్యాకాండం 12:3లో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని రాయబడి ఉంది. పరలోక రాజ్య లక్షణాలలో ఇది ప్రాముఖ్యమైంది. ఆరవది, భవిష్యత్తును గురించి ప్రజలకు తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండం 18:16, హెబ్రీ 3:1-6. నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నువ్వు వినవలను అని దేవుని విమోచన ప్రణాళికను వాగ్దాన ప్రజలకు చెప్తూ ఉన్నాడు. మోషే దేవుని అధికారం కిందకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. దేవుని ప్రజల కొరకు నిలబడ్డాడు. దేవుని సందేశం ఇచ్చి దేవుని విమోచన ప్రణాళిక వైపు దారి చూపించాడు. నమ్మకత్వంతో రారాజు పట్ల విధేయత చూపుట ద్వారా ఘనపరచబడ్డాడు. మోషే జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రధాన పాఠాలు ఏంటంటే, చిన్నతనం నుంచే దేవుడి కాపుదల మోషే జీవితంలో చూస్తున్నాం. నిర్గమకాండం 2:1-10 వరకు. విధేయత నిర్గమకాండం 3:10-12 వరకు. ధైర్యము నిర్గమకాండం 14:13-14. సాత్వికము సంఖ్యాకాండం 12:3. విశ్వాసము హెబ్రీ పత్రిక 3:5. నాయకత్వము ద్వితీయోపదేశకాండము 18:15. మోషే దేవుని ప్రార్థించాడు, దేవుని మాట విన్నాడు, దేవుని ప్రజలకు సహాయం చేశాడు. మనం కూడా ఇష్టంగా ఉంటే దేవుడు మనల్ని కూడా ఉపయోగించుకుంటాడు. ప్రార్థన చేసుకున్నాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. మోషే ఒక సామాన్య వ్యక్తి అయినా కూడా విధేయత చూపించినందువల్ల మీరు అద్భుతంగా వాడుకున్నారు నాయన. మరి మేము కూడా విధేయతతో సాత్వికంతో మీ సన్నిధికి వచ్చి మమ్మల్ని మేము సమర్పించుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.